ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పందెం కోళ్లు కాలు దువ్వేందుకు సకల హంగులతో బరులు సిద్ధమయ్యాయి. గోదావరి జిల్లాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, వీఐపీ గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, స్టేజీలు, ఎల్ఈడీ తెరలతో పాటు మందు, విందు, చిందు వంటి అన్ని వసతులను అనధికారికంగా బరుల వద్దే ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పల్లెలు సిద్ధమయ్యాయి. ఇన్నాళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన పందెంకోళ్లు కాలు దువ్వేందుకు బరులు రెడీ అయ్యాయి. ఏకంగా 50 నుంచి 60 ఎకరాల స్థలంలో బరులను సిద్ధం చేశారు. 24 గంటల పాటు కోడి పందాలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లతో పాటు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను బరుల వద్ద ఏర్పాటు చేశారు. జిల్లాలో కేసరపల్లి, గుడివాడ, ఈడుపుగల్లు, ఉప్పులూరు, లక్ష్మీపురం, పులిగడ్డ, అంబాపురం, పి. నైనవరం, రామవరప్పాడు, గుణదలలో ఏర్పాటు చేసిన హైటెక్ బరులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి కోడి పందాలు వీక్షించేందుకు వచ్చే వారికి ఆతిథ్యం కోసం బరుల వద్దే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోడి పందాలు కాదు, కత్తులు కట్టుకోకుండా చట్టానికి అనుకూలంగా దానికి కోర్టు యొక్క పరిధికి లోబడే అన్నీ చక్కగా నిర్వహిస్తున్నాం. మరి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పగలు రాత్రి 2 దీంట్లోనూ పందెం జరుగుతూనే ఉంటుంది. ఈ 3 రోజులు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ టైం టు టైం, సపోజ్ 2 అవర్స్ వాళ్ళు వెయిట్ చేస్తే దానికి తగ్గ స్నాక్స్, ఫ్రూట్స్ కానీ మధ్యలో లంచ్, డైలీ యావరేజ్న 2500 మెంబర్స్కి లంచ్ అరేంజ్ చేసాం, డిన్నర్ అరేంజ్ చేసాం. అంటే డైలీ యావరేజ్ 5000 మెంబర్స్, 3 డేస్కి 15,000 మెంబర్స్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం విల్ బి కవర్డ్ అనమాట. ఎక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఆల్రెడీ వచ్చి ఉన్నారండి ఈ సందర్శకులు దీన్ని చూడడానికి. ఈ 3 రోజులు చాలా మంచి సాంప్రదాయమైన ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడానికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున అందరూ వినండి. ఇదివరకు కోడి పందాలంటే ఇక్కడి నుంచి కోనసీమ వెళ్ళి కోనసీమలో చూసి వచ్చేవాళ్ళం మేమైతే. అప్పుడు కోనసీమను తలపించే విధంగా అక్కడ ఏర్పరిచిన దానికంటే భారీగా ఏర్పాట్లు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని క్రియేట్ చేసి మేము హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామండి. ఒక్కో బరి వద్ద కోట్లలో పందాలు సాగుతాయని ప్రచారం సాగుతోంది. బరులు నిర్వహించేందుకు 10 లక్షల రూపాయలకు పైగా నిర్వాహకులు పెట్టుబడి పెడుతున్నారు. అంతకు 4-5 రెట్లు రాబట్టుకునేందుకు పందెం రాయిళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఫుడ్, కూల్ డ్రింక్స్, ఇతర స్టాళ్ల ఏర్పాటుకు చోటామోటా నేతలు క్యూ కడుతున్నారు.